So first, remember this. So speaking about Supreme Court of India, first we have discussed very briefly how judiciary had evolved. After we looked at the position of Indian Supreme Court compared to other Supreme Courts. కాబట్టి ప్రపంచంలోనే అత్యంత పవర్ఫుల్ న్యాయ వ్యవస్థ భారతదేశంలో ఉంది అని చెప్పి చాలా మంది అంటూ ఉంటారు. ఓకే, ఇట్స్ కన్సిడర్డ్ విత్ ద మోస్ట్ పవర్ఫుల్ సుప్రీం కోర్ట్ ఇన్ ద ఎంటైర్ వరల్డ్. ఓకే, నెక్స్ట్ వెరీ బ్రీఫ్లీ విల్ డిస్కస్ ద ఇష్యూ రిలేటెడ్ టు ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఓకే, సో మీకు తెలుసు కదా, భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాతలు ఫస్ట్ ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు, సింగిల్ ఇంటిగ్రేటెడ్ జ్యుడిషియరీని ఏర్పాటు చేశారు. ఓకే, సెకండ్లీ అవర్ కాన్స్టిట్యూషన్ మేకర్స్ ఆల్సో ప్రొవైడెడ్ ఫార్ అన్ ఇండిపెండెంట్ జ్యుడిషియరీ, స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. నిజంగానే భారతదేశంలో న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తి కలిగి ఉందా లేదా? ఉందా? ఓకే, do you really think that judiciary in India is independent? That's why NGSC was scrapped. Okay, so tell me, what are the conditions through which the constitutional makers tried to ensure judicial independence? భారతదేశంలో న్యాయశాఖ స్వతంత్ర ప్రతిపత్తిని స్థాపించడానికి రాజ్యాంగ నిర్మాతలు పొందుపరిచిన ఏర్పాట్లు ఏంటి? ఫస్ట్, జడ్జిల వ్యక్తిత్వం లేదా ప్రవర్తనపై ఎట్లాంటి చర్చలు చట్టసభల్లో జరపకూడదు. దెర్ ఈస్ ఎ ప్రొహిబిషన్ ఆన్ ద డిస్కషన్ ఆఫ్ ద కాండక్ట్ ఆర్ క్యారెక్టర్ ఆఫ్ జడ్జెస్. ఒకటి, ఇంకా ఓకే, ద సాలరీస్ అండ్ అలవెన్సెస్ ఆఫ్ ద జడ్జెస్ ఆర్ చార్జ్డ్ ఆన్ ద కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా. జడ్జిల జీతభత్యాలని కేంద్ర సంఘటిత నిధిపై ఛార్జ్ చేయబడు వ్యయాలుగా ప్రకటించబడాలి. ఛార్జ్ చేయబడి వేయాలంటే ఏంటండి? What does it mean? It means they are non-votable. Okay, so parliament ఓటేసి ప్రతిసారి వీటిని ఇవ్వాల్సిన అవసరం లేదండి. They are non-votable and their salaries and allowances cannot be altered to their disadvantage. వాళ్ళకి నష్టం కలిగే విధంగా వాళ్ళ సాలరీస్ ని జీతభత్యాలని మార్చడానికి వీల్లేదు. వాళ్ళకి లాభం కలిగే విధంగా మార్చొచ్చు, నష్టం కలిగే విధంగా మార్చడానికి వీల్లేదు. రెండు, ఇంకా ఎక్స్క్యూజ్ మీ, ఫిక్స్డ్ టెన్యూర్. సుప్రీం కోర్ట్ జడ్జి ఒక నిర్దిష్టమైన కాల పరిమితి ఉంది. ద సుప్రీం కోర్ట్ జడ్జ్ హ్యాస్ ఎ ఫిక్స్డ్ టర్మ్ 65 years. 65 చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. ఓకే, సో ద జడ్జెస్ ఆఫ్ సుప్రీం కోర్ట్ హ్యావ్ ఎ ఫిక్స్డ్ టర్మ్ 6 years or 65 years, whatever is earlier, whichever is earlier. లేదు 6 years కూడా లేదుగా, 65 years. సో అదృష్టం మోడీ 40 ఏళ్ళకి సుప్రీం కోర్ట్ జడ్జి అనుకోండి, 20 ఏళ్ళు సుప్రీం కోర్ట్ జడ్జిగా కొనసాగొచ్చు అనమాట. ఓకే, సో దే హ్యావ్ ఎ ఫిక్స్డ్ టర్మ్. మూడు, ఇంకా రైట్, జడ్జిలను తొలగించడానికి నిర్దిష్టమైన కారణాలు, నిర్దిష్టమైన ప్రక్రియ కాన్స్టిట్యూషన్ లో సూచించబడింది. దెర్ ఈస్ ఎ ప్రిస్క్రైబ్డ్ ప్రొసీజర్ అండ్ స్పెసిఫిక్ గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ జడ్జెస్. టెల్ మీ, వాట్ ఆర్ ద గ్రౌండ్స్ ఫర్ రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్? గ్రౌండ్స్: ప్రూవ్డ్ మిస్బిహేవియర్ ఆర్ ఇన్కెపాసిటీ, రుజువైన దుష్ప్రవర్తన లేదా అసమర్థత మొదలైన కారణాల వల్ల మాత్రమే జడ్జిలని తొలగించే అవకాశం ఉంటుంది. సో నిర్దిష్టమైన కారణాలు, నిర్దిష్టమైన పద్ధతి ఏంటది? పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఒక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ప్రత్యేక మెజారిటీతో తీర్మానాన్ని పార్లమెంట్లోని ఉభయ సభల్లో ఆమోదించిన తర్వాత మాత్రమే ఒక జడ్జిని ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా తొలగించవచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద ప్రొసీజర్, డిస్టింక్ట్ ప్రొసీజర్ అండ్ డిస్టింక్ట్ గ్రౌండ్స్ ఫర్ ద రిమూవల్ ఆఫ్ ఎ జడ్జ్. ఓకే, ఇంకా ఏమైనా ఉన్నాయా? యూ టెల్ మీ. At the time of the commencement of Indian Constitution, భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పుడు జడ్జిల నియామకం అనేది సుప్రీం కోర్ట్ స్వతంత్ర న్యాయ ప్రతిపత్తి కోసం చేసిన ఒక ఏర్పాటా కాదా? At the time of the commencement of Indian Constitution, do you think that appointment of judges was a condition for judicial independence or not? Yes or no? ఆలోచించి చెప్పండి ఒకసారి. At the time of the commencement of Indian Constitution, ఇప్పుడు గురించి మాట్లాడరా, రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి పరిస్థితి ఏంటి? సో యూ టెల్ మీ, ఒక జడ్జిని నియమించేది ఎవరు? ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఆన్ హూజ్ అడ్వైస్? ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అపాయింట్స్ ద జడ్జ్ ఆర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. అంతే కదా, isn't it?
కేంద్ర మంత్రి మండలి సలహా మేరకు రాష్ట్రపతి జడ్జిలని ప్రధాన న్యాయమూర్తిని నియమించవచ్చు. బట్ వైల్ అపాయింటింగ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఇస్ రిక్వైర్డ్ టు కన్సల్ట్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అంతే కదా, నియమించేటప్పుడు రాష్ట్రపతి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తితో సంప్రదింపులు జరపవలెను. ఆర్టికల్ 124 ఇంతే కదా. సెకండ్, ఎలాంటి వ్యక్తిని సుప్రీంకోర్టు జడ్జిగా నియమించవచ్చు? ఎలాంటి వ్యక్తిని నియమించవచ్చు? వాట్ ఆర్ ద క్వాలిఫికేషన్స్ ఫర్ ఎ పర్సన్ టు బి అపాయింటెడ్ యాజ్ ద జడ్జ్ ఆఫ్ ఎ సుప్రీం కోర్ట్? హీ షుడ్ బి ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా. ఫస్ట్, ఇండియన్ సిటిజన్ అయి ఉండాలి. సెకండ్, హీ షుడ్ హ్యావ్ వర్క్డ్ యాజ్ జడ్జ్ ఆఫ్ ఎ హై కోర్ట్ ఫర్ అట్లీస్ట్ 5 years. ఏదైనా ఒక హైకోర్టులో జడ్జిగా కనీసం 5 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. ఇలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారండి? కొన్ని వందల మంది ఉంటారు కదా కదా. ఒక హైకోర్టులోనే ఒక 30 మంది 40 మంది జడ్జిలు ఉంటారు. ఓకే, కొన్ని వందల మంది ఉంటారు కదా హైకోర్టు జడ్జిలు అంటే. ఇది లేదనుకోండి ఒకవేళ, ఆర్ he should have been an advocate in a high court for at least 10 years. వీళ్ళు కొన్ని వేల మంది ఉంటారు కదా. ఇవాళ రేపు ఏంటంటే లా చేసిన ప్రతి ఒక్కరు వెళ్ళిపోయి హైకోర్టులో రిజిస్టర్ చేసుకుంటాడు, ప్రాక్టీస్ ఉన్నా లేకపోయినా. ఓకే, రిజిస్టర్ చేసుకున్నాడు అంటే ప్రాక్టీస్ ఉన్నట్టే. 10 ఏళ్ళు హైకోర్టులో న్యాయవాదిగా అనుభవం కలిగి ఉండాలి. ఈ రెండు కూడా లేవనుకోండి, ఆర్ ఇంకొక కండిషన్ ఉంది. He should be an eminent jurist in the opinion of the President of India. రాష్ట్రపతి దృష్టిలో ఒక నిష్ణాతుడైన న్యాయ కోవిదుడై ఉండాలి. వీళ్ళు కొన్ని లక్షల్లో ఉండొచ్చు కదా. అంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, the constitutional makers have given a very wide choice to the government in the appointment of judges. ఎవరినైనా అపాయింట్ చేసుకోవచ్చు. ఒక హైకోర్టు జడ్జిని కానీ, హైకోర్టులో 10 సంవత్సరాల అనుభవం కలిగిన ఒక న్యాయవాదిని కానీ, లేకపోతే ఈ రెండు లేకపోయినా కూడా ఒక నిష్ణాతుడైన న్యాయకోవిదుడైన ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కనిపిస్తే నియమించేసుకోవచ్చు కదా. ఇట్ మీన్స్ ద కాన్స్టిట్యూషనల్ మేకర్స్ హ్యావ్ గివెన్ వెరీ ఎక్స్టెన్సివ్ చాయిస్ ఇన్ ద అపాయింట్మెంట్ ఆఫ్ జడ్జెస్. ఒకటి. సెకండ్ కండిషన్ ఏంటి? అపాయింటెడ్ బై ప్రెసిడెంట్ ఆన్ ద అడ్వైస్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. ఓన్లీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షుడ్ బి కన్సల్టెడ్. ఓకే, అండ్ వాట్ అబౌట్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా? చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాగా ఎవరు నియమించాలి అనే దాని మీద ద కాన్స్టిట్యూషన్ ఈస్ సైలెంట్. ఇప్పుడు చెప్పండి నాకు, సుప్రీంకోర్టు జడ్జీల నియామకంలో ఎవరికి పై చేయి కల్పించారు కాన్స్టిట్యూషన్ మేకర్స్? ప్రభుత్వానికా కోర్టుగా? ప్రభుత్వానికా కోర్టుగా కదా. వెరీ క్లియర్. The constitutional makers have intentionally given an upper hand to the executive in the appointment of judges. Why? Enduku? Because that was a part of the scheme called checks and balances. Okay? మనం చెప్పుకున్నాం ఒకసారి క్లాస్లో, ప్రతి ఒక్క ప్రభుత్వాంగం కూడా వేరే అంగాల్ని ఏదో విధంగా కంట్రోల్ చేసే ఒక ఏర్పాటు కాన్స్టిట్యూషన్ లో ఉంది. మనం చెప్పుకున్నాం కదా, చాలాసార్లు చెప్పుకున్నాం ఇప్పటికి. దీన్నే ద స్కీమ్ ఆఫ్ చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అంటారు. ఎగ్జిక్యూటివ్ ఇస్ కంట్రోల్డ్ బై లెజిస్లేచర్, లెజిస్లేచర్ ఇస్ కంట్రోల్డ్ బై ఎగ్జిక్యూటివ్, both executive and legislatures are controlled by judiciary, and judiciary on the other hand is controlled both by legislature as well as executive. Okay, how does judiciary control our legislature and executive? How? Judicial review. న్యాయ సమీక్షాధికారం ద్వారా మన న్యాయశాఖ మన పార్లమెంట్ చేసిన చట్టాలని కొట్టేస్తుంది, మన ప్రభుత్వ చర్యల్ని కూడా కొట్టేస్తుంది. అవి రాజ్యాంగానికి ఉల్లంఘనగా ఉంటాయి. ఒకటి. హౌ డస్ అవర్ లెజిస్లేచర్ కంట్రోల్ అవర్ ఎగ్జిక్యూటివ్? త్రూ ద పవర్ టు రిమూవ్ ద ఎగ్జిక్యూటివ్ త్రూ ఏ నో కాన్ఫిడెన్స్ మోషన్. అవిశ్వాస తీర్మానం ద్వారా ప్రభుత్వాన్ని తొలగించే అధికారంతో పార్లమెంట్ ప్రభుత్వాన్ని కంట్రోల్ చేస్తుంది. హౌ డస్ అవర్ గవర్నమెంట్ కంట్రోల్ అవర్ లెజిస్లేచర్? ఇస్ దర్ ఎనీ వే? ద అబాలిషన్ ఆఫ్ లోక్సభ, డిసల్యూషన్ ఆఫ్ లోక్సభ. రాష్ట్రపతి సలహా మేరకు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా లోక్సభని రద్దు చేస్తూ మన ఎగ్జిక్యూటివ్ ని, మన లెజిస్లేచర్ కంట్రోల్ చేస్తుంది. హౌ డస్ అవర్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్ అవర్ జ్యుడిషియరీ? ఎట్లా కంట్రోల్ చేస్తుంది ఎగ్జిక్యూటివ్? త్రూ ద పవర్ ఆఫ్ అపాయింట్మెంట్స్. కాబట్టి సుప్రీం కోర్ట్
జడ్జిల నియామకానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి రాజ్యాంగ నిర్మాతలు ఉద్దేశపూర్వకంగానే పై చేయిని కల్పించారు. An upper hand was provided to the executive in the appointment of judges. How does our parliament control our judiciary? Yes, removal of judges. By giving the parliament the power to prefer a resolution or a motion for the removal of a judge. జడ్జిల తొలగింపు ద్వారా మన పార్లమెంట్ మన జ్యుడిషియరీని కంట్రోల్ చేస్తే, జడ్జిల నియామకం ద్వారా మన ప్రభుత్వం మన జ్యుడిషియరీని కంట్రోల్ చేస్తుంది. కాబట్టి at the time of the commencement of Indian Constitution, it was considered that executive has an upper hand in the appointment of judges. Is this the case today or not? This is the issue related to appointment of judges. Okay, so meek examination lo appointment of judges ki sambandhinchina controversy enti ani cheppi adugutarandi. Okay, so just make a note of all these things. Okay, first మీరు దీనికి ఆన్సర్ ఎట్లా రాస్తారంటే, భారతదేశంలో ఎలాంటి న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. ఫస్ట్, ఒక సమాఖ్య వ్యవస్థలోనే సుప్రీంకోర్టు శిఖరాగ్ర స్థాయిలో ఒక ఏకీకృత న్యాయ వ్యవస్థను ఏర్పాటు చేశారు. కాబట్టి భారతదేశంలో సుప్రీంకోర్టు లోవర్ జ్యుడిషియరీని, సబార్డినేట్ జ్యుడిషియరీని తన చెప్పు చేతల్లో ఉంచుకుంటుంది. ఓకే, అండ్ టు ఎన్ష్యూర్ దిస్, the constitutional makers have provided for an independent judiciary as well. స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన న్యాయ వ్యవస్థను కూడా భారతదేశంలో మన రాజ్యాంగ నిర్మాతలు ఏర్పాటు చేశారు. ఓకే, దీనికి అదనంగా చెక్స్ అండ్ బ్యాలెన్సెస్ అనే ఒక వ్యవస్థని స్థాపిస్తూ, a system of checks and balances ఎస్టాబ్లిష్ చేస్తూ, the appointment of judges was placed in the hands of the executive. జడ్జిల నియామకం అనేది కేంద్ర ప్రభుత్వంకి అధికారంగా కల్పించారు. కాబట్టి జడ్జిల నియామకంలో కేంద్ర ప్రభుత్వానికి పైచేయిని కల్పించారు అని చెప్పి రాస్తూ ఆర్టికల్ 124 ఏం చెప్తుంది? ద జడ్జెస్ ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆన్ ద అడ్వైస్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్, బట్ వైల్ అపాయింటింగ్ ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా షుడ్ బి కన్సల్టెడ్. ఇది ఆర్టికల్ 124 చెప్తుంది. ఇక్కడ దాకా రాస్తారు. ఓకే, నెక్స్ట్ ఏం జరిగింది?